జమిలీ ఎన్నికల బిల్లుపై పునరాలోచన చేస్తున్నారు. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ ఎన్నికల సంబంధించి ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టాలని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. బిల్లుకి ఆమోదం కూడా చెప్పింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు పార్లమెంట్కి రావాల్సి ఉంది. పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే దేశంలో జమిలీ ఎన్నికలకి రంగం సిద్ధమవుద్ది. అయితే జమిలీ ఎన్నికలకి అనేక అడ్డంకులు ఉన్నాయి, అనేక అభ్యంతరాలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి, 1,00,000 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జమిలీ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న విషయం మీద కేంద్రంలో పెద్దలు పునరాలోచనలో పడ్డారా అన్న ఒక క్వశ్చన్ మార్క్తో ఈనాడు ఇచ్చింది. అయితే ఆంధ్రజ్యోతి మాత్రం లేదు, జమిలీ ఎన్నికలు సంబంధించినటువంటి బిల్లుని ఈసారే పార్లమెంట్లో పెట్టబోతున్నారు. కొద్ది మేర గందరగోళం సృష్టించి వ్యతిరేకుల్ని, విపక్ష కూటమిని సందేహాల మధ్య ముంచేసి బిల్లుని ఆమోదించుకునే ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం ఉంది. దానికి తగ్గట్టుగా ఎత్తుగడ వేసింది. అందుకే ఈరోజు కార్యకలాపాల లిస్టులో పెట్టలేదు. అనూహ్యంగా ఎప్పుడైనా టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా పార్లమెంటు ముందుకు రాబోయే అవకాశం ఉంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు రాసింది. ఈ వారమే జమిలీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం. నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో కేంద్రం వెనక్కి తక్కిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవన్నీ ఊహాగానాలే, వాస్తవం కాదు. జమిలీ బిల్లు ఈ వారమే పార్లమెంట్లో రాకబోతుంది. ఈ వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుకుని తగ్గట్టుగా బీజేపీ నాయకత్వం ఎత్తులేస్తుంది. అందుకే అందరినీ గందరగోళంలోకి నెడుతుంది. ఉంటుందా లేదా అనుమానమా, అసలు జరుగుతుందా కాదా, అసలు బిల్లు వస్తుందా లేదా, వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇలాంటి 1,00,000 సందేహాలతో అందరినీ ముంచేసి ఆ బిల్లుని తాము ఆశించిన రీతిలో నెగ్గించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారు అన్నట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ఈ కథనం చెప్తుంది. వాస్తవానికి జమిలీ ఎన్నికల మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటినీ తీర్చాలంటే చాలా చర్చ జరగాల్సి ఉంది. దానికోసమే మొదట ఈ జమిలీ సంబంధించినటువంటి బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఉంచుతారు. పార్లమెంటరీ కమిటీ దాని మీద పరిశీలన చేస్తుంది. అనేక రకాల అంశాలని పరిగణలో తీసుకుని అనేక విషయాల మీద చర్చించిన తర్వాత తదుపరి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే ప్రయత్నం చేస్తారు అన్నట్టుగా మొదటి 2-3 రోజులు చెప్పారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ వారమే పార్లమెంటు ముందు బిల్లు వచ్చేస్తుంది. ఈ వారమే ఆమోదించుకునే ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం ఉంది. దానికి తగ్గట్టుగా పావులు కదుపుతుంది. ఎన్డీఏ పక్షాల నేతలు కూడా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు ఈ వారం ఆమోదించుకునే అవకాశం వైపు అడుగులు పడుతున్నాయి అంటూ మళ్ళీ కథనాలు వస్తున్నాయి. అసలు నిజంగానే ఈ వారం బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం వరకు ప్రయత్నం చేస్తారా, లేకుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చకు ఆస్కారం ఇస్తారా? విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాత మాత్రమే బిల్లు ఆమోదించే వైపు అడుగులేస్తారా, లేకుంటే పార్లమెంట్లో ఇప్పటి వరకు తమకు అనుకూలంగా ఉన్నటువంటి బిల్లుల్ని, తమకు కావాల్సినటువంటి బిల్లుల్ని, అనేక చట్టాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా, ఎటువంటి చర్చకి అవకాశం ఇవ్వకుండా తమకు తోచిన రీతిలో ఆమోదించుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లులో కూడా అదే రీతిలో సాగుతుందా, ఆ పద్ధతిలోనే వ్యవహరిస్తుందా చూడాలి. మరి ఏం చేస్తుంది, ఎలాంటి ఎత్తుగాళ్ళు అనుసరిస్తుంది, ఇలాంటి కీలకమైనటువంటి దేశ భవిష్యత్తుకు సంబంధించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించి కీలకమైనటువంటి బిల్లు మీద విస్తృత స్థాయిలో చర్చకు ఆస్కారం ఇవ్వకుండా ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకుంటే మాత్రం అది కీలకమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.